డైలీ టేస్ట్ ది డైలీ. పురాణ ఇతిహాసాలకు సాక్ష్యం, చారిత్రక వైభవానికి ప్రతీక, భౌగోళిక స్థితిగతులకు భౌతిక రూపం. అరేబియా మహాసముద్ర తీరం, త్రివేణి సంగమంలో త్రినేత్రుడి వైభవ చిహ్నం, సోమనాథుడి దివ్య క్షేత్రం. దుర్మార్గుల దురాగతాలకు విధ్వంసం చర్యలతో దెబ్బతిన్నప్పటికీ ప్రతిసారి వైభవోపేతంగా వెలుగొందిన ఆధ్యాత్మిక సౌధంగా బాసిల్లుతుంది. పురాణ ఇతిహాసాల ఘట్టాల అనుసారం పుట్టిన పుణ్యక్షేత్రం విధ్వంసకర దాడులతో విచ్ఛిన్నమైనప్పటికీ పాలకుల ప్రతిష్టాత్మక సంకల్పానికి సాక్షిగా నిలిచింది. సముద్ర తీరాన ఆటుపోట్లు ఆంతర్యం దాయిన సోమనాథ్ దివ్యక్షేత్రం ప్రత్యేకత ఏంటి? దుర్మార్గుల దండయాత్రలో ఏమైంది? భక్తి విశ్వాసాలతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం ఆసక్తికర విషయాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఇది అరేబియా మహాసముద్ర తీరం. ఆహ్లాదకర వాతావరణం, హిరణ్, కపిల, సరస్వతి మూడు నదులు కలిసి త్రివేణి సంగమంలో చంద్రుడు ప్రతిష్ఠించిన దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై సోమనాథుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలలో తొలి క్షేత్రంగా సోమనాథ్ క్షేత్రం విరాజిల్లుతోంది. ఈ ఆలయ వైభవం వెనుక దుర్మార్గుల దురాగతాలు, చారిత్రక దాడులు ఉన్నాయి. దాడి జరిగిన ప్రతిసారి దేదీప్యమానంగా దివ్యక్షేత్రంగా వెలుగొందడం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. పురాణ ఇతిహాసాల్లో దక్ష ప్రజాపతి శాపంతో చంద్రుడు బ్రహ్మదేవుడి సలహాతో ప్రభాస తీర్థంగా పిలిచే ఈ స్థావరం నుంచి శివుడు కోసం తపస్సు చేశారు. చంద్రుడి కఠోర తపస్సును మెచ్చిన శివుడు అనుగ్రహించాడు. దీంతో శాప తీవ్రతను తగ్గించడంతో ఆనందభరితుడైన సోమశేఖరుడు బంగారంతో దివ్యక్షేత్రాన్ని నిర్మించారని ప్రాచుర్యంలో ఉంది. శివుడు స్వయంభూగా వెలిసి చంద్రుడి పేరుతో సోమనాథుడిగా పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో రావణుడు వెండితో ఆలయాన్ని నిర్మిస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనంతో దివ్య మందిరాన్ని పునర్నిర్మించారని చరిత్ర పుటల్లో కనిపిస్తోంది. సోమనాథ క్షేత్రం చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. 1026 జనవరిలో తొలిసారి విధ్వంసానికి గురైంది. సోమనాథ ఆలయంపై తొలి దాడి జరిగి 1000 ఏళ్లయ్యాయి. ముస్లిం పాలకుల దాడిలో విధ్వంసానికి గురైంది. మళ్లీ పునరుద్ధరణకు నోచుకుంది. ఇలా ప్రతిసారి వైభవాన్ని చాటుకుంది. తొలి దాడి కలిగించిన ప్రేరేపణతో 1026 తర్వాత పలుమార్లు ఈ చారిత్రక ఆలయంపై దాడులు జరిగాయి. మన సంస్కృతిని, ప్రజల్ని బానిసలుగా చేయడానికి అలా బీజం పడింది. దాడి ప్రయత్నం జరిగిన ప్రతిసారి ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు దృఢంగా అడ్డుపడ్డారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. 1890లలో స్వామి వివేకానంద ఈ పుణ్యస్థలిని సందర్శించారు. దక్షిణాదిలోని ఆలయాలు సోమనాథ్ క్షేత్రం వంటివి మనకెంతో విజ్ఞానాన్ని అందిస్తాయని, పుస్తకాల్లో లేని చరిత్రను చెబుతాయని ఆయన పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని తరాలు మారినా ఇలాంటి ఆలయాలు ప్రజల్ని మరింత బలవంతుల్ని చేశాయి. అదే జాతీయ జీవన స్రవంతి ప్రత్యేకత. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత అప్పటి భారత హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సోమనాథ్ క్షేత్రం పునరుద్ధరణకు నోచుకుంది. 1951 మే 11వ తేదీన ఆలయానికి పునఃప్రతిష్ఠాపన జరిగింది. ఇప్పటికీ 75 ఏళ్లు కావస్తున్నాయి. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా శివలింగ ప్రతిష్టాపన చేశారు. సోమనాథుడి ఆలయానికి సమీపంలో ఉన్న అరేబియా మహాసముద్ర కెరటాలు అద్భుత సందేశాన్నిచ్చాయి. విద్వేషం, మతమౌఢ్యం అనేవి క్షణకాలం పాటు విధ్వంసం సృష్టించవచ్చేమో గాని విశ్వాసం, కట్టుబాట్లకు ఉన్న శక్తి శాశ్వతమని అలలా ఆటుపోట్లు సాక్షిభూతంగా నిలిచాయి. చారిత్రక వైభవానికి సాక్షిభూతంగా నిలిచిన సోమనాథ్ క్షేత్రాన్ని జనవరి 11వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించబోతున్నారు. సోమనాథ్ ఆలయంపై
విదేశీయుడు గజనీ మహమ్మద్ దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. మొదటిసారి ధ్వంసం చేసిన దురాగతానికి 1000 ఏళ్లు అవుతున్న సందర్భంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నారు. సంవత్సరమంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలను తలపెట్టారు. సోమనాథుని దివ్యక్షేత్రంలో ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. నాటి దురాక్రమణదారులు నేడు గాలిలో కలిసి ధూళికణాలయ్యారు, కాలగర్భంలో కలిసిపోయారు. వారి పేర్లు విధ్వంసానికి పర్యాయ పదాలుగా మిగిలాయి. వారంతా చరిత్ర గ్రంథాల్లో పాద సూచికలు మాత్రమే. సోమనాథ్ క్షేత్రం మాత్రం దివ్యత్వానికి ప్రతీక. దిగంతాలకు అతీతంగా దేదీప్యమై వెలుగులు విరజిమ్ముతోంది. 1026 నాటి దాడితో ఏమాత్రమూ చెక్కు చెదరని ఆ అజేయమైన చిరతరమైన స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. సోమనాథ్ ఒక ఆశాదీపం. ద్వేషం, మతోన్మాదాలకు తాత్కాలికంగా ధ్వంసం చేసే శక్తి ఉండవచ్చు, కానీ సత్యము, ధర్మంపై అచంచలమైన విశ్వాసము, అమరత్వాన్ని సృజించగలవని సోమనాథ్ క్షేత్రం చాటుతోంది. 12 జ్యోతిర్లింగాలలో తొలి క్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల విశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది.